ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో భారత భద్రతా దళాలు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ కలిసి ఆపరేషన్ మహదేవ్ని చేపట్టడం జరిగింది. ఆపరేషన్ మహదేవ్ అంటే ఏంటి? భారతదేశం మీద ఉగ్రదాడి చేసినటువంటి పాకిస్తాన్లోని ఉగ్రవాదులు భారతదేశంలోని పెహల్గాంకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 26 మంది భారత పౌరులను పొట్టను పెట్టుకున్నాయి. దానికి అపోజిషన్ గా దాదాపు భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ భారతదేశం దాదాపు ఉగ్ర దాడుల్ని చేస్తూ ఉగ్రవాద స్థివరాల మీద దాడుల్ని చేస్తూ పూర్తి స్థాయిలో ఉగ్రవాద నిరోధానికి భారత ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ సమీపంలో ఉన్నటువంటి మహదేవ్ కొండలు ఏదైతే ఉన్నాయో ఆ కొండల్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆపరేషన్ మహదేవ్ను ఇంప్లిమెంట్ చేస్తూ కీలకంగా ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాల మీద ఒక్కసారి దాడి చేసి హషీం ముసా అనేటువంటి ఉగ్రవాది సహా మరో ఇద్దరిని ఈరోజు హతమార్చడం జరిగింది. దీంతో మనం అంతమైపోలేదు. దీంతో భారతదేశం ఉగ్రదాడికి పూర్తి ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. ఇది ఆరంభం మాత్రమే అనేటువంటి అంశాన్ని ఆపరేషన్ మహదేవ్ ద్వారా భారత ప్రభుత్వం ప్రపంచానికి మరోసారి చూపించింది. భారతదేశంలో ఉగ్రవాదులు రావడం చాలా సర్వసాధారణంగా మారింది. మన పక్కనే ఉంది కదా బల్లెంలో పెట్టుకొని పాకిస్తాన్, దాంట్లో నుంచి చొరబడి ఎక్కడికక్కడ ఉగ్రవాదులందరూ కూడా భారతదేశం మీదకి వచ్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దట్టు ఈ రోజు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ మీద చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. ఏం చేసినారు? దాదాపు ఉగ్రవాదుల నిరోధానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఉగ్రదాడులు పహల్గాంలో జరిగినటువంటి ఘటన తర్వాత ఎందుకు మన దేశంలో డ్రోన్లున్నా శాటిలైట్లున్నా ఉగ్రవాదుల్ని పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? IMF నుంచి పాకిస్తాన్కి నిధులు వస్తుంటే ఆ నిధుల్ని ఎందుకు మీరు అడ్డుకోవట్లేదు? అదేవిధంగా ట్రంప్ ప్రధానంగా 26 సార్లు చెప్పడం జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాననేసి. మరి అలాంటి మాటలు మీరు ఎందుకు నిరోధించలేదు? పార్లమెంట్లో రక్షణ శాఖ మంత్రి రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానమంత్రి పార్లమెంట్కు రావాలి, ఆపరేషన్ సింధూర్ మీద మాట్లాడాలి. ఇది అపోజిషన్ పార్టీలు చేస్తున్నటువంటి ప్రకటన. ప్రభుత్వం కూడా ముందు నుంచి చెప్తూనే ఉంది, ఉగ్రవాద స్థివిరాల మీద మేము ఆపరేషన్ సింధూర్ను కొనసాగించాం. అమెరికా ఒత్తిడో లేకపోతే ప్రపంచ దేశాల ఒత్తిడితోనూ మనం దాంట్లో వెనక్కి తగ్గలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఉగ్రదాడులు మన దేశంలో జరిగినా, POKలో జరిగినా, పాకిస్తాన్లో ఉన్న ఆ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కూడా నిర్మోహమాటంగా చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రోజు పార్లమెంట్లో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే ముందే ఒక్కసారిగా ఉగ్రవాదుల ఎన్కౌంటర్ అనేది మాత్రం ప్రభుత్వానికి ఒక ప్లస్గా చెప్పుకోవాలి. ఇది ఒక ప్రభుత్వానికి ఒక శుభ పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కీలకంగా ఆపరేషన్ సింధూర్ని ఇంప్లిమెంట్ చేస్తూనే పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి వెనుకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా హతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 22, 2025 భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి మహిళలు, చిన్న పిల్లలు అని చూడకుండా మతం గురించి అడిగి మరీ దారుణంగా చంపినటువంటి ఉగ్రవాదుల రక్తంతో భారతదేశానికి సింధూరం చుట్టడమే ఆపరేషన్ సింధూర్. అది కాశ్మీర్లో ఉన్నటువంటి వారే కాదు, మన దక్షిణాన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి గుజరాత్ వరకు ప్రతి ఒక్కరి భారతీయుల యొక్క రక్తం మరిగినటువంటి పరిస్థితి. అలాంటిది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈరోజు ఆపరేషన్ మహదేవ్ను గర్వంగా పూర్తి చేసి ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత ప్రభుత్వం. ఒకసారి మనమందరం కూడా ఆలోచించాలి, భారతదేశంలో ఉగ్రదాడుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎంతవరకు ఇవి సఫలీకృతమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎలాగైనా ఈరోజు ఆపరేషన్ మహదేవ్ని పూర్తి చేసి ఉగ్రవాదులను హతం చేసిన ఇండియన్ ఆర్మీకి ఓసారి సెల్యూట్ చేద్దాం.